సో నిన్నటి క్లాస్లో లాస్ట్ క్లాస్లో మనము స్విచ్ కేసెస్ ఎలాగ వర్క్ చేస్తాయి, స్విచ్ ఎలాగ పనిచేస్తుంది, కేసెస్ ఎలా పనిచేస్తాయి, దాంట్లో బ్రేక్ ఎందుకు వాడతాము, డిఫాల్ట్ ఎందుకు వాడతాము, ఆ కండిషన్ రాసేటప్పుడు ఎలా వర్క్ అవుతుంది, కండిషన్ అసలు రాయొచ్చా లేదా, అండ్ స్విచ్ లోపల మనం పాస్ చేసే వేరియబుల్ని బట్టి మనం ఏమేం చేయొచ్చు అనేదంతా చూసాం. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అనమాట. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఆ పేజ్ ఓపెన్ చేయగానే ఒక ప్రాంప్ట్ బాక్స్ వస్తుంది. ఆ ప్రాంప్ట్ బాక్స్‌లో చాయిస్‌ని మనం ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు ప్లస్ అనేది ఎంటర్ చేశారనుకోండి. దాని తర్వాత అడుగుతుంది ఎంటర్ 2 నంబర్స్ అని అడగాలి. అడిగిన తర్వాత 2 నంబర్స్ అని అన్నప్పుడు అంటే ఎంటర్ ద ఫస్ట్ నంబర్ అని ఓకే. ఎంటర్ ద ఫస్ట్ నంబర్ అని అడుగుతుంది. సో, అప్పుడు మనము ఒక నంబర్‌ని ఎంటర్ చేస్తాం. దీని తర్వాత ఎంటర్ సెకండ్ నంబర్ అని ఇంకొక ప్రాంప్ట్ బాక్స్ వస్తుంది. ఓకే. అప్పుడు మనము 45 ఇచ్చాం అనుకుందాం. ఇంతకుముందు మనం ఎంటర్ చేసిన ఆప్షన్ ఏంటి? ప్లస్. కాబట్టి అవుట్‌పుట్‌లో మనకి దట్ ఈస్ 57 అనే అవుట్‌పుట్ రావాలి. అంటే 12 + 45 = 57. అదే కనుక నేను చాయిస్ కనుక మైనస్ ఇచ్చాననుకోండి. అండ్ నేను కూడా ఎంటర్ చేసినప్పుడు 33 అని, అలాగే ఒక 12 అని ఇచ్చాననుకోండి. అప్పుడు 33 - 12 ఎంత అవ్వాలి? దట్ ఈస్ 21. రైట్? అలాగే మల్టిప్లికేషన్ అంటే ఆస్టరిక్ ఇచ్చాననుకోండి. మల్టిప్లికేషన్ డిస్‌ప్లే కావాలి. ఈ రకంగా మనము ఒక కాలిక్యులేటర్ లాంటిది ఒక చిన్నది మనం డెవలప్ చేసుకోబోతున్నాం. సో లెట్ అస్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే? లెట్ అస్ సీ దిస్. HTML బాడీ లోపల స్క్రిప్ట్ రాస్తున్నాను. ఈ స్క్రిప్ట్ లోపల ఫస్ట్ ఏంటి? మనము చాయిస్ అనేది తీసుకోవడం కోసం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం. వేర్ సి అని డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు సిలోకి మనకి ఏం కావాలి? మనం ఎంటర్ చేసిన చాయిస్ అనేది ఎంటర్ అవ్వాలి. సో సి ఈజ్ ఈక్వల్ టు PROMPT ప్రాంప్ట్ ఆఫ్ అని అన్నాం. ఓకే. సో అది ఎలా డిస్‌ప్లే అవుతుందో ముందు చూద్దాం మనం. ప్రాంప్ట్ అంటే ఎట్లా డిస్‌ప్లే అవుతుందో చూద్దాం. స్విచ్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తున్నాను. స్విచ్‌కి దీనికి సంబంధం లేదు. ఇలా డిస్‌ప్లే అవుతుంది. ఫస్ట్ ఒక ప్రాంప్ట్ బాక్స్ వచ్చింది. దీంట్లో నేను ఒక ఆపరేటర్‌ని ఎంటర్ చేయాలి. అది కూడా అర్థమెటిక్ ఆపరేటర్. అంటే ప్లస్ గాని, మైనస్ కానీ, ఆస్టరిక్ కానీ, లేకపోతే పర్సెంటైల్ కానీ, లేకపోతే స్లాష్ కానీ. ఎనీ వన్ ఆఫ్ దీస్ ఆపరేటర్ షుడ్ బి ఎంటర్డ్. సరే. ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది? బయటకొచ్చేసింది. ఇక్కడ ఏం లేదు. మళ్ళీ మనం ఇంకొక నెక్స్ట్ వాల్యూ కోసం మనము ఇంకొక ప్రాంప్ట్ బాక్స్ తీసుకోవాలి. సో దాన్ని వేర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని, వేర్ బి అని ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు PROMPT ప్రాంప్ట్ ఆఫ్ అని. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు అంటే బిలో వాల్యూ కోసం ఇంకొక ప్రాంప్ట్ బాక్స్‌ని తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి ఇది? ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూని సి ఇచ్చిన దాన్ని బట్టి చేయాలి మనం. సిలో కనుక మనము ప్లస్ ఇస్తే అడిషన్ అవ్వాలి. మైనస్ ఇస్తే సబ్‌స్ట్రాక్షన్ అవ్వాలి. స్టార్ ఇస్తే మల్టిప్లికేషన్ అవ్వాలి. పర్సెంటైల్ ఇస్తే రిమైండర్ ప్రింట్ చేయాలి. అలాగే స్లాష్ ఇస్తే మనకి కోషియంట్ డిస్‌ప్లే కావాలి. సో ఎలా చేస్తాం మరి? ప్లస్ ఇచ్చినప్పుడు ఒక స్టేట్మెంటు, ప్లస్ ఇచ్చినప్పుడు ఒక వర్క్, మైనస్ ఇచ్చినప్పుడు ఒక వర్క్ చేయాలి అని అంటే అక్కడ స్విచ్‌ని రాసుకుంటాను. స్విచ్ ఆఫ్ సి అని పెట్టుకొని ఇప్పుడు కేస్ ప్లస్ అని అంటాను. ఇక్కడ చూడండి నేను ప్లస్‌ని కోట్స్‌లో పెట్టుకున్నాను. ఎందుకంటే అదొక క్యారెక్టర్‌గా తీసుకుంటాం కాబట్టి. సో కేస్ ప్లస్ వచ్చినప్పుడు ఏం జరగాలి? ఏలో ఉన్న వాల్యూ, బిలో ఉన్న వాల్యూ యాడ్ అయ్యి మనకి డిస్‌ప్లే కావాలి. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఏ ప్లస్ బి అని అంటాను. తర్వాత ఆబ్వియస్‌గా మీకు బ్రేక్ అనేది కావాలి. ఎందుకు బ్రేక్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ.
సో కేస్ ప్లస్ అయినప్పుడు ఈ పని చేయాలి. కేస్ కనుక మైనస్ అయితే ఏ మైనస్ బి జరగాలి. అదే కేస్ స్టార్ అంటే స్టార్ ఇచ్చినప్పుడు ఏ స్టార్ బి జరగాలి. అదే కేసు కనుక పర్సంటైల్ కనుక ఇచ్చినట్లయితే మాడ్యులస్ ప్రింట్ కావాలి. అదే మనము వేరేది ఏదన్నా ఇస్తే లైక్ ఇంకోటి ఏంటి స్లాష్ ఇస్తే ఏ స్లాష్ బి. డిఫాల్ట్ కేసులో ఏం రాసుకుంటాం మనం అని అంటే, డిఫాల్ట్ అంటే మీరు కరెక్ట్గా ఇన్పుట్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం అక్కడ ఏం డిస్ప్లే చేస్తామంటే ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ ఇన్పుట్ అని డైరెక్ట్గా రాస్తే కుదరదు కదా. దీన్ని కూడా మనము యాజ్ అ స్ట్రింగ్గా మనము డాక్యుమెంట్ డాట్ రైట్లో మనము యూజ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో. సో నేను రీఫ్రెష్ చేశాను. ఫస్ట్ బాక్స్ ఆపరేటర్ గురించి స్టార్ అని ఇచ్చాను. తర్వాత బాక్స్ ఫస్ట్ నెంబర్కి, తర్వాత బాక్స్ సెకండ్ నెంబర్కి ఓకే అని ప్రెస్ చేస్తే 200 అని వచ్చింది. ఓకే, కానీ వీటిని డిస్ప్లే చేసేటప్పుడు మనకి అక్కడ కరెక్ట్గా డిస్ప్లే అవ్వట్లేదు. అంటే ప్లీజ్ ఎంటర్ అన్ ఆపరేటర్ అని కానీ అట్లేం అంటలేదు. సో మనం ఏం చేయొచ్చు అని అంటే ప్రాంప్ట్ బాక్స్ లోపల ఒక స్ట్రింగ్ని పాస్ చేయొచ్చు. పాస్ చేస్తూ ప్లీజ్ ఎంటర్ యువర్ చాయిస్. ఓకే, ప్లీజ్ ఎంటర్ యువర్ చాయిస్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ స్టార్ ఆర్ పర్సంటైల్ ఆర్ స్లాష్ అని ఇస్తే ఏమవుతుంది అంటే మనకు అక్కడ క్లీన్ గా కనపడుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ యువర్ చాయిస్ అని వచ్చింది. ప్లీజ్ ఎంటర్ యువర్ చాయిస్ ప్లస్ ఆర్ అని మనకి ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనము ప్లస్ ని ఎంటర్ చేయొచ్చు. ప్లస్ అనేది ఎంటర్ చేశాను. ఓకే, తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఏదైనా డిస్ప్లే అయితే బాగుండేది, ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అని చెప్పేసి. కానీ మనకు అది లేదు కాబట్టి మనకి అవుట్పుట్లో సరిగ్గా అంటే అది బాగోలేదు అట్లా డిస్ప్లే చేయడం. సో ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు అని అంటే ఏ లోపల ప్రాంప్ట్ లోపల ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్, అలాగే ప్లీజ్ ఎంటర్ సెకండ్ నెంబర్ అని తీసుకుందాం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు బాగుంటుంది చూడడానికి. ప్లీజ్ ఎంటర్ యువర్ చాయిస్ ప్లస్ అని తీసుకున్నాను, స్టార్ అని లేకపోతే పర్సంటైల్ పెట్టుకున్నాను. ఓకే, ప్లీజ్ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ 15, ప్లీజ్ ఎంటర్ ద సెకండ్ నెంబర్ 4. ఓకే అనగానే అవుట్పుట్ మనకి 3గా ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే, ఈ రకంగా. కాకపోతే ఇదే ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు ప్లీజ్ ఎంటర్ యువర్ చాయిస్ అని చెప్పి ప్లస్ అని పెట్టుకుని ఓకే అన్న తర్వాత 1244 అని ఇస్తే 1244 అని కంకాటినేట్ అవుతుంది. అది యాడ్ అవ్వట్లేదు, అది ఎడిషన్ అవ్వట్లేదు. సో ఎడిషన్ అవ్వాలి అని అంటే ఏం చెయ్యాలి? ఎడిషన్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అని అంటే యాక్చువల్గా ఈ వాల్యూ ఎంటర్ చేసింది ఉంది కదా, ఆ వాల్యూ ఎంటర్ చేసింది ఒక టెక్స్ట్ లాగా తీసుకుంటుంది, అంటే స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. కాబట్టి మనం దాన్ని టైప్ కాస్టింగ్ చేయాలి, అంటే ఇచ్చిన నెంబర్ని మనం మార్చుకోవాలి. ఇక్కడ కూడా రెండో నెంబర్ని కూడా మనం నెంబర్గా మార్చాలి. సార్ సబ్స్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్కి, డివిజన్కి, మాడ్యులస్ డివిజన్కి సరిపోతుంది, ఎందుకంటే ఆ ఆపరేటర్ దట్ ఆపరేటర్ ఇట్ సెల్ఫ్ పర్ఫార్మ్ దట్ వర్క్. కానీ ప్లస్కి మాత్రం స్ట్రింగ్స్ 2 ప్లస్లు ఉంటే అక్కడ మీకు కంకాటినేషన్ అవుతుంది, కాబట్టే ఆ వర్క్ జరగట్లేదు అట్లా. ఓకే, సో ఇప్పుడు మీరు ఇంకా దీని మీదట ఇంకొక ప్రోగ్రామ్ ఏం చేయొచ్చు. ఓకే, ఇంకొక ప్రోగ్రామ్ ఏం చేయొచ్చు స్విచ్ కేసెస్ మీద అంటే 3 కేసులు మనం పెట్టుకుందాం. సపోజ్ 2 నెంబర్స్ ఎంటర్ చేసి ఆ రెండు నెంబర్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మనం చెప్పాలి. అంటే ఫస్ట్ నెంబర్ కంటే సెకండ్ నెంబర్ గ్రేటర్ అయితే
ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ నెంబర్ అని, లెస్ అయితే ఫస్ట్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ సెకండ్ నెంబర్ అని, ఈక్వల్ అయితే ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ ఆర్ ఈక్వల్ అని మనం చెప్పాలి. ఎలా చెప్తాం? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? దానికి మనం డెఫినెట్ గా చెప్పండి. దానికి డెఫినెట్ గా మనం ఇఫ్ ఎల్స్ రాసుకోవాల్సిందే. స్విచ్ కేసులో ఇక్కడ కండిషన్ అనేది మనం చెప్పలేము. నేను ఒక కేసు చూపించి చెప్పాలి అంటే సడన్ గా స్విచ్ అనుకుంటారు మీరు. అది కుదరదు ఇక్కడ. ఇఫ్ ఎల్స్ లోనే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అన్నాను. ఇది ట్రూ ఇచ్చినప్పుడు, ట్రూ అనే అవుట్పుట్ ఇచ్చినప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి అన్నట్టు మనం చెప్పొచ్చు. సపోజ్ ఫాల్స్ ఇచ్చింది అనుకోండి, ఏ ఈస్ లెస్ దాన్ బి అని కూడా అనొచ్చు. కానీ ఇప్పుడు ఈక్వల్ అయితే ఇది ఈక్వల్ అని చెప్పదు కదా, అప్పుడు కూడా ఫాల్సే ఇస్తుంది మనకి. సో ఏది సిచ్యువేషన్ అనేది మనం చెప్పలేం కాబట్టి అక్కడ ఈ స్విచ్ కేసులు రాయడానికి ట్రై చేయకండి. ఓకే, ఈ స్విచ్ కేసెస్ ని మనము వెరీ ఎక్స్టెన్సివ్ గా మనము వేరే చోట వాడతాం. మీకు ఫర్ లూప్స్ కాంబినేషన్ లోను, వైల్ లూప్స్ కాంబినేషన్ లోను, అరేస్ కాంబినేషన్ లోను, ఆబ్జెక్ట్స్, రిడక్స్, డామ్ మ్యానిపులేషన్స్ అవి వచ్చినప్పుడు మీకు స్విచ్ కేసెస్ ఇంకా బాగా అర్థమవుతాయి. నేను మళ్ళీ మీకు దీని మీద ఎగ్జాంపుల్స్ కమింగ్ ఈ వైల్ లూప్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక నేను ఫ్రెష్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఓకే, కాకపోతే ఇప్పటికైతే ఈ ఎగ్జాంపుల్ ని మీరు బేస్ చేసుకుని ఒక చిన్న క్యాలిక్యులేటర్ లాంటిది మీరు దీని ద్వారా బయటకు తెచ్చుకోండి. ఓకే, అలా. ఓకే గైస్, దట్ ఈస్ అబౌట్ యువర్ పాయింట్. ఓకే, ఏదైనా అసైన్మెంట్స్ ఉంటే నేను మీకు చెప్తా. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అని అంటే, వైల్ లూప్ గురించి ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. ముందు అసలు లూప్ అంటే ఏంటి? మీకు లూప్ అనే పాయింట్ వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే, ఏదో రౌండ్గా ఉంటుంది. ఓకే, దాన్నే లూప్ అని అంటాం. లేకపోతే ఇక్కడ ఒక జస్ట్ ఒక లూప్ అని చెప్పేసి నేను ఒక ఇమేజ్ వెతుకుతాను. ఇది నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే కంటిన్యూస్గా ఇటరేట్ అవుతుంటే దాన్నే లూప్ అంటాం. ఇలాగ కంటిన్యూస్గా ఒకటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోగలిగితే దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ లూప్. ఓకే, రైట్. ఇప్పుడు దాని డిఫరెన్సెస్ ఎలా చెప్పొచ్చు అని అంటే, ఇది కూడా యాక్చువల్గా స్టేట్మెంటే, కాకపోతే దీన్ని కంట్రోల్ స్టేట్మెంట్ అని అంటాం. ఆర్ ఎల్స్ ఇంకా చెప్పాలంటే లూప్ స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చు. ఇంకొక మాట కూడా మీకు కావాలి అని అనుకుంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చు. సపోజ్ ఇప్పుడు ఇఫ్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ ట్రూ అన్నాను, లేకపోతే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని చెప్పాను. దీని తర్వాత ఉన్న బాడీ ఆఫ్ లేకపోతే దీని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితే, ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ కాదు. అంటే ఇఫ్ అనే స్టేట్మెంట్ దాని కింద ఉన్నటువంటి బ్లాక్ని ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది, లేదా ఒక్కసారి ఎగ్జిక్యూట్ కాకుండా ఆపుతుంది. అదే వైల్ లూప్ కనుక తీసుకున్నాం అనుకోండి, వైల్ అనే స్టేట్మెంట్ కనుక తీసుకుని సేమ్ ఇఫ్ తీసేసి వైల్ పెట్టాం అనుకోండి, అప్పుడేం జరుగుతుందంటే ఈ కండిషన్ మనకి
సాటిస్ఫై అంటే ఏంటి? సాటిస్ఫై అవ్వడం అంటే ఏంటంటే ట్రూ ఇచ్చిన ప్రతిసారి. దిస్ ఈజ్ అ ఎక్స్ప్రెషన్ బేసికల్లీ. ఈ ఎక్స్ప్రెషన్ మనకి ట్రూత్ వాల్యూ ఇచ్చిన ప్రతిసారి దీన్ని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఆగుతుంది అంటే ఇంకెప్పటికి ఆగదు, అది కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. మీ బ్రౌజర్ మీకు స్ట్రక్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఆగిపోతుంది. ఓకే రైట్. ఈ కండిషన్ ఇప్పుడు ఎలా రాస్తాం? ఇప్పుడు దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ లో చెప్పడం ఎలాగా అని అంటే, ఇక్కడ చూడండి, మీరు ఇవన్నీ చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. నేను ఏమి రాయకుండా నేను సింపుల్ గా రాస్తున్నాను. స్క్రిప్ట్ వేర్ I is equal to 1 while I less than 10 అనేది కండిషన్. నాకు దీని కింద నేను ఒక సింగిల్ స్టేట్మెంట్ పెట్టుకున్నాను. ఏమని? console.log of hi అని. ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు? ఈ console.log of hi అనే స్టేట్మెంట్ ఈ కండిషన్ కండిషన్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ ట్రూత్ వాల్యూ ఇచ్చిన ప్రతిసారి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను చూపించాలనుకున్న పాయింట్ ఇదే. లూప్ క్లోజ్ చేసేసాను. ఆ లూప్ లాగా రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. మరి దీన్ని ఎలా ఆపడం ఎలా సార్ అని అంటే, ఎస్, ఇది ఎప్పటికీ ఆగదు. ఇంకా ఇప్పుడు నేను కనుక సేవ్ చేసి రిఫ్రెష్ చేశానా లూపింగ్ ని, కంటిన్యూస్ గా హాయ్ 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 అని ప్రింట్ అవుతూనే ఉంటుంది. If you really want to see that also, I am fine. So let me show you that. ఇక్కడ ఏమైంది చూడండి, అవుట్పుట్ రావట్లేదా? సో నేను సేవ్ చేయలేదు. ఇక్కడ సేవ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసి నేను అవుట్పుట్ చూద్దామని రీఫ్రెష్ చేశాను. హాయ్ హాయ్ అని మీకు ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుందో చూడండి, కంటిన్యూస్ గా ప్రింట్ అవుతూనే ఉంది. గైస్ 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 బెటర్ టు క్లోజ్ దిస్ ఇమ్మీడియట్లీ. అదిగోండి అయిపోయింది, లాక్ అయిపోయింది స్క్రీన్. ఎస్, లేకపోతే అది అట్లా కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది ఆ స్టేట్మెంట్ ని. సో దాన్ని కంట్రోల్ ఎలా చేయాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో మనం ఆ కంట్రోల్ చేయడానికి దాని కింద ఒక బ్లాక్, అదే మన కాంపౌండ్ స్టేట్మెంట్స్ ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ console.log ని ఇక్కడ ప్రింట్ చేసేసి దీని కింద i ప్లస్ i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 3 అని నేను ఏదో ఒక కంట్రోల్ స్టేట్మెంట్ ని రాయాలి. దీని కంట్రోల్ స్టేట్మెంట్ అని ఎందుకు అన్నానంటే, ఈ స్టేట్మెంటే మనకి యాక్చువల్గా వైల్ లూప్ ని కంట్రోల్ చేస్తుంది. లేకపోతే వైల్ లూప్ కంట్రోల్ లేకుండా నరుక్కుంటూ పోతుంది మా బాలయ్య బాబు లాగా. ఓకే, సో దిస్ విల్ బి కంట్రోలింగ్ ద హోల్ వైల్ లూప్. ఏం జరుగుతుందో ఒకసారి ప్రాపర్ గా రీడ్ చేద్దాం. i ఈజ్ ఈక్వల్ టు 1, తర్వాత వైల్ 1 లెస్ దాన్ 10 అని అంటున్నాను. సో ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ట్రూత్ వాల్యూ ఇస్తుందా, ఫాల్సీ వాల్యూ ఇస్తుందా? ట్రూత్ వాల్యూ ఇస్తుంది. ఎందుకు? 1 ఈజ్ యాక్చువల్లీ లెస్ దాన్ 10 కాబట్టి దట్స్ గోయింగ్ టు గివ్ us a ట్రూత్ వాల్యూ. ఓకే, ట్రూత్ వాల్యూ ఇచ్చినప్పుడు ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. console.log of hi, హాయ్ అనగానే హాయ్ ప్రింట్ అయింది. తర్వాత ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుందమ్మా? i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 i ప్లస్ 3 అని అంటే ఐలో ఎంత అవుతుంది? i ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4. 1 ప్లస్ 3 ఎంత? 4 కదా. సో నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అయ్యే ముందు ఈ కండిషన్ ఒకసారి చెక్ చేసుకుంటుంది అన్నమాట. చెక్ చేసుకున్నప్పుడు 4 ఈజ్ లెస్ దాన్ 10 అంటే ఇక్కడ i వాల్యూ 4 అయిపోయింది కాబట్టి 4 ఈజ్ లెస్ దాన్ 10 అంటే 4 ఈజ్ లెస్ దాన్ 10 అనేది ట్రూఆ ఫాల్సా? ట్రూ. కాబట్టి మళ్ళీ వైల్ లూప్ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఎగ్జిక్యూట్ అయినప్పుడు మళ్ళీ హై ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి ఐ వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ 4 ఉంది. 4 + 3 అంటే 7 అవుతుంది. అంటే రెండోసారి ఇటరేట్ అయిన తర్వాత రెండోసారి రిపీట్ అయినప్పుడు 7 అయింది. సో 7 ఈజ్ లెస్ దాన్ 10 కండిషన్ ట్రూతీ కాబట్టి మళ్ళీ ఇంకొక హై ప్రింట్ అయ్యి ఐ వాల్యూ కాస్త 10 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఇటరేట్ అయ్యే ముందు కండిషన్ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్నప్పుడు 10 ఈజ్ నాట్ లెస్ దాన్ 10. 10 ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు 10 కాబట్టి ఇంకా ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆగిపోతుంది. సో ఇప్పుడు కనుక మీరు అవుట్పుట్ చూసుకుంటే వాట్ విల్ బి ద అవుట్పుట్ యు ఆర్ గోయింగ్ టు గెట్? హాయ్ అని 3 టైమ్స్ ప్రింట్ అయింది. ప్రింట్ అయ్యి ఆగి. ఓకే, ఈ రకంగా మనకి యాక్చువల్గా వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది. అంటే ఏదైనా ఒక బ్లాక్ ని మనము రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే, అనుకుంటే we can make use of the while loop. Okay, రైట్. సపోజ్ ఇప్పుడు నేను console.log of hi అని కాకుండా I అని కనుక ప్రింట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? మీరు కాసేపు ఆలోచించి 3, 7, 10. సో ఫస్ట్ 1 అని ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ 4 అవుతుంది కాబట్టి 4 అయినప్పుడు కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ 7 అయింది కాబట్టి 7 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి అక్కడికి ఆగిపోతుంది. సో నౌ ద అవుట్పుట్ విల్ బి 1, 4 అండ్ 7. సరే, ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను మాన్యువల్గా రాశాను కదా, అందుకని వచ్చింది, లేకపోతే రాదు. అదే మీరు document.write అని ఇస్తే డాక్యుమెంట్లో ప్రింట్ అవుతుంది 1, 4, 7. ఓకే, ఇప్పుడు మనము మెల్లగా మన ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుందాం. ఓకే, సో ప్రోగ్రామ్స్, వేర్ ఆర్ మై ప్రోగ్రామ్స్? నేను చేయడానికి చేసేస్తున్నాను. ఇది చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ రీజన్ నెంబర్ 1, అందరూ ఓన్గా లాజిక్ ఆలోచించలేరు కాబట్టి నేను వన్ ఆఫ్టర్ ది అదర్ ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. కానీ మీరు విని మీరు ఓన్గా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు అర్థం కానప్పుడు ఈ ప్రోగ్రామ్కి వచ్చి మీరు తీసుకోండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ వచ్చి చూడండి, అరే నేను ఎట్లా చేశాను, ఇది రావట్లేదు అని అన్నప్పుడు ఒకసారి వచ్చి చూసుకుని మళ్ళీ విని మళ్ళీ మీరు చేయండి. ఓకే, సో లెట్ us ఫస్ట్ డూ ద ప్రోగ్రామ్. హౌ టు write a program to print 1 to 10 numbers using while loop. ఓకే, సో 1 నుంచి 10 వరకు నేను వైల్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేయాలి. అంటే ఫస్ట్ నేను 1 ప్రింట్ చేయాలి, తర్వాత 2 ప్రింట్ చేయాలి, తర్వాత 3 ప్రింట్ చేయాలి. ఎక్కడి వరకు ప్రింట్ చేస్తూ ఉండాలి? 10 వరకు ప్రింట్ చేయాలి. అంటే నేను ఐ వాల్యూ 10 అయినప్పుడు కూడా ఈ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే నా కండిషన్ ని నేను మార్చుకోవాలి. ఎలాగా? ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని మార్చుకున్న తర్వాత ఐ అని. అండ్ ప్రతిసారి ఎంతెంత ఫస్ట్ 1 ప్రింట్ అవ్వాలి, తర్వాత 2, తర్వాత 3. అంటే ఒక్కొక్కసారి మనకి డైరెక్ట్ గా 3 జంప్ అయిపోకూడదు. ఒక్కొక్కసారి రిపీట్ అయిన ప్రతిసారి ఒక్క నెంబర్ మాత్రమే, ఓన్లీ 1 వాల్యూ మాత్రమే ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. సో ఆ రకంగా మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఐ వాల్యూ 1 అయినప్పుడు 1 ఈజ్ లెస్ దాన్ 10 అనే కండిషన్ ట్రూ కాబట్టి ఈ వైల్ లూప్ లోపలికి వచ్చి document.write అంటే డాక్యుమెంట్ మీద 1 అని ప్రింట్ చేస్తుంది. తర్వాత ఐలో ఉన్న వాల్యూ 1 ఇంక్రిమెంట్ అంటే ఐ వాల్యూ 2 అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ టైం ఇటరేట్ అయ్యే ముందు కండిషన్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ ప్రతిసారి ఈ ఎగ్జిక్యూట్ చేసే ముందు ప్రతిసారి
కండిషన్ అనేది చెక్ అవుతుంది. చెక్ అయ్యి 2 less than or equal to 10 కాబట్టి మళ్ళీ 2 కూడా ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ I వాల్యూ 3 అవుతుంది. 3 కూడా ప్రింట్ అవుతుంది. అంటే 3 ప్రింట్ అయ్యే ముందు చెక్ చేసుకుంటుంది. మనకి ఇక్కడ కండిషన్ ట్రూది ఇస్తుంది కాబట్టి 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇలాగా ఒక్కొక్క వాల్యూ ప్రింట్ అవుతూ ఎప్పుడైతే 10 అయిందో I వాల్యూ 10 less than or equal to 10 అంటే 10 వాల్యూ ఈక్వల్ టు 10 కాబట్టి ఈ కండిషన్ ట్రూతి వాల్యూనే ఇస్తుంది కాబట్టి లోపలికి వచ్చి డాక్యుమెంట్ డాట్ రైట్ 10 అని కూడా ప్రింట్ చేస్తుంది. 10 ప్రింట్ చేసిన తర్వాత I వాల్యూ ఎంత అవుతుంది? 11 అవుతుంది. 11 అయినప్పుడు 11 ఈజ్ లెస్ దాన్ 10 అనేది ఫాల్సీ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇట్ గివ్స్ యూ ఫాల్సీ కాబట్టి ఈ బ్లాక్ స్టాప్ అయిపోతుంది. అంటే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కనుక మనము ఈ కోడ్ని కనుక ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 అని మనకి 1 to 10 అనే నెంబర్స్ ప్రింట్ అయింది. ఓకే, అదే మీరు ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అని కాకుండా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని కనుక పెడితే కన్సోల్లో మనకి 1 to 10 ప్రింట్ అవుతాయి. ఇలాగా దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ థింగ్స్. ఓకే, కానీ మనం ఒకసారి డాక్యుమెంట్ డాట్ రైట్లోనే మనం యూజ్ చేద్దాం. చెప్తాను దానికి ఎందుకు రీజన్ అనేది కూడా చెప్తాను. సపోజ్ ఇప్పుడు 1 నెంబర్ ప్రింట్ అయిన తర్వాత నాకు ఒక బ్రేక్ ప్రింట్ అవ్వాలనుకోండి, జస్ట్ బ్రేక్ కావాలనుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ డాట్ రైట్ రాసుకుని డబుల్ కోట్స్లో మీరు బిఆర్ అనే ఎలిమెంట్ని ఇవ్వండి. బిఆర్ ఎలిమెంట్ గివ్స్ యూ ద బ్రేక్ అనమాట. ఓకే, ఇది వాడడం తెలుసుకోండి. అప్పుడు ఏంటంటే ఒక నెంబర్ ప్రింట్ అయ్యి తర్వాత బ్రేక్ వచ్చి మళ్ళీ రెండో నెంబర్ ప్రింట్ అయ్యి తర్వాత బ్రేక్ వస్తుంది. ఈ రకంగా 1 to 10 మనకి ఇలాగా డిస్ప్లే అవుతాయి. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. యా, రైట్. సో దిస్ ఈస్ వన్ ప్రోగ్రామ్. సో బిలీవ్ మీ, ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉందనుకోండి, ఈ ఫ్యాన్ చేసే పని ఏంటి అని అంటే ఒక కండిషన్ని బేస్ చేసుకుని కంటిన్యూస్గా అది ఎగ్జిక్యూట్ అవ్వడం. కంటిన్యూస్గా అది ఎగ్జిక్యూట్ అవ్వడం. మీరు స్విచ్ ఆఫ్ చేస్తే అది ఆగుతుంది. అంటే ఆ కండిషన్ ఇఫ్ స్విచ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఇంకా స్టార్టింగ్ రొటేట్ అవుతూనే ఉంటుంది. స్విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అయితే ఆగిపోతుంది. జ్యూస్ మెషిన్ ఉంది. ఇప్పుడు అయితే ఇదంతా మెకానికల్ జ్యూస్ మెషిన్ అంటే ఏంటి, మీరు తిప్పుతున్నంతసేపు తిరుగుతూ ఉంటుంది. మీరు ఒకసారి తిప్పడం ఆపేశారంటే ఆగిపోతుంది. ఓకే, ఆటోమేటెడ్ జ్యూస్ మెషిన్స్ కూడా ఉంటాయి. ఇవి ఇప్పుడు మిక్సర్ ఉంది, ఇది ఉంది. ఇదేంటి, మీరు బటన్ నొక్కినప్పుడల్లా తిరుగుతూనే ఉంటుంది. అలాగే వాషింగ్ మెషిన్ ఉంది. వాషింగ్ మెషిన్లో కూడా పనిచేసే మెకానిజం ఏంటంటే మీరు బటన్ నొక్కారా తిరగడమే. తిరుగుడు ఈజ్ ద ఓన్లీ పాయింట్ ఓవర్ దేర్. అంతకు మించి అక్కడ వేరే ఏ పని లేదు. అలాగే ఏరోప్లేన్ ఉందనుకోండి, ఇక్కడ దీని కింద ఒక టర్బైన్ అనేది ఒకటి ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది అనమాట. సో తిరగడము అనే కాన్సెప్ట్ని 3 రెక్కల మధ్యలో పెడితే అది మనకు గాలి ఇస్తుంది. అదే తిరగడం అనే కాన్సెప్ట్కి ఒక చిన్న క్రషర్ని కనుక బైండ్ చేస్తే అది మనకి జ్యూస్ని ఇస్తుంది. అదే తిరగడం అనే కాన్సెప్ట్ని ఒక డ్రమ్కి కనుక అటాచ్ చేస్తే అది మన బట్టలను ఉతుకుతుంది. అదే తిరగడం అనే కాన్సెప్ట్కి టర్బైన్లకు అప్లై చేస్తే సేమ్ తిరుగుడు రొటేట్ అవ్వడం అనే విషయాన్ని మనం అప్లై చేస్తే అది మనని గాలిలో ఎగిరేలా చేస్తుంది. సో తిరగడం అనే దాన్ని మీరు కనుక అనలైజ్ చేసుకుంటే యూ కెన్ డూ ఎనీ బ్లడీ థింగ్ ఇన్ ద వరల్డ్ అనేది నా పాయింట్. ఇటరేటింగ్గా ఒకటే దాన్ని పదే ఎగ్జిక్యూట్ చేయడమే మన కంప్యూటర్ సైన్స్ యొక్క మెయిన్ ఫోకస్. అంటే కంటిన్యూస్గా ఒక పనిని అగైన్ అండ్ అగైన్ మనం రిపీట్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ కంప్యూటేషన్. అసలు కంప్యూటేషన్ అంటే ఏంటి అనేది అంటే అసలు ఏమీ లేదు. కంప్యూటేషన్ అంటే ఒకటే పనిని మళ్ళీ చేయడం. ఇప్పుడు మీరు 2000 నెంబర్ని ఒక 3000 తోటి 2000 into 3000 చేశారు అనుకోండి. అక్కడ కూడా యాక్చువల్గా జరిగేది ఏంటి అంటే 2000 అనేది 3000 టైమ్స్ యాడ్ అవుతూ ఉంటుంది ప్రాసెసర్ లోపల.
కాకపోతే అంత తొందరగా ఎట్లా అవుట్పుట్ వచ్చేసింది సార్ అంటే ప్రాసెసర్ యాక్చువల్గా అంత స్పీడ్ కాబట్టి. ఓకే, సో రిపీటింగ్ ఎ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ కంప్యూటేషన్ నా ఉద్దేశంలో. సో ఇక్కడ మీరు ఆ రిపిటీషన్ అనే దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు, కంట్రోల్ చేసినప్పుడు మీరు యూస్ చేసే వేరియబుల్స్ ని బట్టే మీ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, మీరు దాన్ని ఎలా ఆడుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ అనేది ఉంది. బైక్ లో జరిగేది ఏంటమ్మా, ఇప్పుడు మామూలుగా ఒక బైక్ ఉంటే ఈ బైక్ చేసే పని ఏంటి చెప్పండి. కంటిన్యూస్ గా బ్యాక్ వీల్ ని రొటేట్ చేయడం. ఆ రొటేషన్ ని మీరు ఎలాగ హ్యాండిల్ చేశారు అనే దాని మీదనే మీరు వెళ్ళడం అనేది ఆధారపడి ఉంటుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, దానికి ముందు ఎలా వెళ్తుంది, ఎలా దాన్ని ఎలా ఆపుతున్నారు, దిస్ ఈజ్ ఆల్ కంట్రోల్ అన్నమాట. బ్రేక్ ఎలాగ యూజ్ చేస్తున్నారు, బ్రేక్ సడన్ గా అప్లై చేస్తే ఏమవుతుంది, ముందుకు పడతారు, రైట్. అలాగే క్లచ్ ఎప్పుడు వేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆ రొటేషన్ ని కంట్రోల్ చేయడానికి వాడే మెకానిజమ్స్. కానీ అల్టిమేట్ గా దీని వెనకాల ఉన్న బేసిక్ సెన్స్ ఏంటి అని అంటే రొటేట్ చేయడం. దాంట్లో పెట్రోల్ చేసే పని ఏంటి అల్టిమేట్ గా అంటే సీట్ కింద చల్లగా ఉండేలా చేస్తారు సార్ అంటారా? కాదు కదండి. పెట్రోల్ చేసే పని ఏంటి, ఇగ్నైట్ చేసి ఒక పిస్టన్ ని ముందుకి వెనక్కి లావడం అనమాట. కంటిన్యూస్ గా అదే పని. ఆ లాగుతున్నప్పుడల్లా ఆ రొటేషనల్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయ్యి ఈ వెనకాల ఉన్నటువంటి టైర్ తిరుగుతూ ఉంటుంది. దట్స్ ఇట్. సో రొటేషన్ లో ఉన్న గొప్పతనం అది. ఆ రొటేషన్, ఆ ఇటరేషన్, ఆ రిపిటీషన్ నే మనము లూపింగ్ అని అంటాం. లూపింగ్ అంటే ఏంటి, ఒకటే దాన్ని అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఎగ్జిక్యూట్ చేయడాన్ని లూపింగ్ అని అంటాం. ఆ లూపింగ్ ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారనే దాన్ని బట్టే మీకు మిగతా ప్రోగ్రామ్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ 10 to 1 నంబర్స్ యూజింగ్ వైల్ లూప్. 10 నుంచి 1 వరకు అంటే ఎలా చేస్తారు మీరు, ఇప్పుడు ఫస్ట్ 10 ప్రింట్ అవ్వాలంట. సో 10 లెస్ దాన్ 10 అని అంటే ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి అది కరెక్టే కాబట్టి 10 ప్రింట్ అయింది. తర్వాత బ్రేక్ వచ్చింది, తర్వాత 10 వాల్యూ 11 అయింది, ఐ వాల్యూ 11 అయ్యి మళ్ళీ 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదు కాబట్టి అక్కడికి ఆగిపోద్ది. అంటే 10 మాత్రమే ప్రింట్ అయింది. అలా కాకుండా ఇప్పుడు నేను కంట్రోల్ ఎలా చేస్తున్నాను చూడండి. నేను ఫస్ట్ గేర్ వేస్తున్నా, బండి మీద ఫస్ట్ గేర్ వేస్తున్నా, ఎక్స్ ఐ గ్రేటర్ దాన్ 1 అని అంటాను. అప్పుడు ఏమవుతుందో చూడండి. ఐ వాల్యూ ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది. 10 ప్రింట్ అయిన తర్వాత, ఎందుకంటే 10 గ్రేటర్ దాన్ 1 కాబట్టి 10 ప్రింట్ అయింది. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది, 11 అవుతుంది. సో అప్పుడు 11 కూడా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే 11 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 1. కానీ నాకు 11 కాదు కదా కావాల్సింది, వాట్ ఐ వాంట్ 9 కావాలి. సో నెక్స్ట్ టైం నేను ఇంక్రిమెంట్ చేయకూడదు, నెక్స్ట్ టైం వాల్యూని డిక్రిమెంట్ చేయాలి. కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ -1 అని తీసుకుంటాను. ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే అవుట్పుట్ లోపల కంట్రోల్ ఎస్ సేవ్, యూ విల్ బి గెట్టింగ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని అన్నాను. అప్పుడు 1 కూడా ప్రింట్ అయ్యి లాస్ట్కి ప్రశాంతంగా ఆగిపోతుంది. దిస్ ఈస్ హౌ యూ కెన్ ప్రింట్ 10 to 1. ఓకే, ఎస్. సో 10 to 1 తర్వాత మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 5 to 15 నెంబర్స్. 5 నుంచి 15 నెంబర్స్ వరకు ఎలాగ ప్రింట్ చేయాలి అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేయాలి, 5 నుంచి చేయాలి. అంటే ఐ వాల్యూని నేను 5 నుంచి తీసుకుంటాను. ఇప్పుడు 5 to 15 అంటే ఇంక్రిమెంటల్ సీక్వెన్స్ లో ఉంది ఇది. ఓకే, సో ఇక్కడ ఐ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అని అంటాను. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఐ అని అంటే ఫస్ట్ ఐ వాల్యూ 5 కాబట్టి 5 ఈజ్ లెస్ దాన్ 15 కాబట్టి ట్రూత్ ఏ కాబట్టి
వైల్ లూప్ లోపలికి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఎంత ప్రింట్ అవుతుంది? 5 ప్రింట్ అవుతుంది. సరే, ఇంకా నేను ఎగ్జిక్యూట్ చేసేయకండి, ముందు అవుట్పుట్ ఎలాగ రావచ్చు అని ముందు మీరు దాన్ని చదవడం అనేది అలవాటు చేసుకోండి. 5 ప్రింట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఒక బ్రేక్ వస్తుంది. తర్వాత ఐలో ఉన్న వాల్యూ కాస్త 4 అవుతుంది. సో ఇట్ ఈస్ ప్రింటింగ్ 4. ఓకే, కానీ మనకు కావాల్సింది ఏంటి? 4 నుంచి 4 కాదు, నెక్స్ట్ ఐ తర్వాత 6 రావాలి, 5 తర్వాత 6 రావాలి. అంటే ఇట్ షుడ్ బి ఇంక్రిమెంటల్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని అంటే 5 తర్వాత 6, 7 అలాగా 15 వరకు మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో మీరు ఇక్కడ అవుట్పుట్ కనుక చూసుకున్నట్లయితే 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 వరకు ఇలా ప్రింట్ అయింది. నెక్స్ట్ 15 to 10. 15 to 10 ఎలా చేస్తాం? సో ఫస్ట్ నాకు 15 కావాలి. సో ఇక్కడ 15 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి. అంటే 15 ఫస్ట్ ఉంది, తర్వాత 10 వరకు వెళ్ళాలి. కాబట్టి ఇది డిక్రిమెంటల్ సీక్వెన్స్. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 చేసుకున్నాను. సో 15 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత 16 అవుతుంది అది, కానీ 16 అవ్వకూడదు కదా. సో మైనస్ చేసుకుంటే 14 అవుతుంది. సో నేను ఏం చేయట్లేదు, నేను ఆ లూప్నే కొద్దిగా కంట్రోల్ చేస్తున్నాను. ఆ లూప్నే తెలివిగా అటు మార్చి ఇటు మార్చి చేసుకుంటున్నాను. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి అని మీకు అనిపిస్తుంది డెఫినెట్గా. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ప్రతి ప్రోగ్రామ్. ఓకే, ఫస్ట్ టైం చూసేటప్పుడు ఏమి అర్థం కాదు. అర్థం కాదు అంటే నా ఓన్గా నేను ఎలా రాయాలో నాకు తెలియట్లేదు అని కాదు. ఇప్పుడు వీటిని ఫస్ట్ నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేసి ప్రతిరోజు ఒక వారం రోజులు పొద్దున్నే లేవగానే ఈ 36 ప్రోగ్రామ్స్ని శుక్లాం వరదరం విష్ణు మనం లేకపోతే మీకు నచ్చిన దేవుడి లాగా చదువుకోవడం బెటర్. ఓకే, చదువుకోవడం అని కాదు, రాయడం మీకు మెయిన్ అనమాట. నెక్స్ట్ 1 to 10 ఈవెన్ నెంబర్స్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10 ఈవెన్ నెంబర్స్. ముందు 1 to 10 నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలో చూపిస్తాను చూడండి. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని అంటే 1 to 10 నెంబర్స్ అనేవి ముందు ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఇది ఓకే, కానీ అన్ని ప్రింట్ అవ్వకూడదు. దీంట్లో ఉన్న ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. అంటే ప్రింటింగ్ అనేది ఎప్పుడు జరగాలి? ప్రింటింగ్ అనేది ఎప్పుడు జరగాలి? ఈవెన్ అయినప్పుడు మాత్రమే ప్రింట్ జరగాలి. అంటే ఎలా చేయొచ్చు అని అంటే నేను ఇక్కడ ఒక చిన్న కండిషన్ రాసుకుంటాను. ఇఫ్ ఐ మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మీరు ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేయండి. ఐ వాల్యూ 2 అవుతుంది, 3 అవుతుంది, అది అవ్వడం మామూలుగానే అయిపోతుంది. కానీ ప్రింట్ అయ్యేది మాత్రం ఓన్లీ అది ఈవెన్ నెంబర్ అయినప్పుడు మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఆ రకంగా మనం మార్చుకున్నప్పుడు కరెక్ట్గా ఓన్లీ ఈవెన్ నెంబర్ కేసెస్లో మాత్రమే ఇక్కడ ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఒక బ్రేక్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఈ బ్రేక్ను కూడా మీరు ఈ ఇఫ్ లోపలే, అంటే బ్రేక్ కూడా ఎప్పుడు డివైడ్ అయినప్పుడు మాత్రమే మీకు ప్రింట్ అయితే సరిపోతుంది. ఈ రకంగా మనము ఈవెన్ నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేయడం అనేది చూసుకోవచ్చు. తర్వాత ఉన్న ప్రోగ్రామ్ ఏంటంటే ఆడ్ నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలి అని. సో ఇక్కడ ఆడ్ నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను చూపించేసాను, ఆల్రెడీ చెప్పాను మీకు. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఉన్న నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేయండి. దీని అర్థం ఐ వాల్యూ 1, 3 అవుతుందని కాదు, ఐ వాల్యూ 2 కూడా అయింది, కానీ ఆ 2 అయినప్పుడు ప్రింట్ చేయట్లేదు మనము. కానీ 2 అయినప్పుడు ప్రింట్ చేయట్లేదు. అదే దాన్ని ఏమంటారు? ఈవెన్ నెంబర్స్ అయినప్పుడు వాటిని ప్రింట్ చేయట్లేదు, ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. అది మనం ఇక్కడ చేస్తున్నటువంటి డిఫరెన్స్. రైట్? నెక్స్ట్, write a program to print first 10 multiples of 4. What are the first 10 multiples of 4? అంటే 4 1s are 1, 4 2s are 8 అవన్నమాట. వాటిని మల్టిపుల్స్ అని అంటాం. సో అంటే ఏంటి? ఇప్పుడు 1 to 10 అనేది ఎలాగో ప్రింట్ అవుతుంది. ప్రింట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ప్రింట్ చేయకుండా 4 తోటి మల్టిప్లై చేస్తే వచ్చిన రిజల్ట్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో ముందు
1 to 10 ప్రింట్ చేద్దాం. సార్ నేను ఈ రిపిటేషన్తో తప్ప నేను దేనితోటి ఆడుకోవట్లేదు. నాకు రిపీట్ చేయడం ఎలాగో తెలిస్తే నేను ఏదైనా చేస్తాను. ఫ్లైట్ కూడా నడపగలుగుతాను. ఓకే, ఊరికే అంటున్నా, నేను ఎందుకు నడుపుతా కానీ. సో ఇక్కడ 1 to 10 అయితే ప్రింట్ అయింది. కానీ ప్రింట్ అవ్వడం 1 to 10 ప్రింట్ అవ్వడం కాదు. ఆ 1 ప్రింట్ అయ్యేటప్పుడు దాన్ని 4తో మల్టిప్లై చేసి ప్రింట్ చేయండి. అంటే I into 4 అన్నాను అనుకోండి, సరిపోయింది కదా. అప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ I into 4 అంటే 1 into 4 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ టైం I వాల్యూ 2 అయినప్పుడు 2 into 4 ప్రింట్ అవుతుంది. I వాల్యూ మారట్లేదండి, ఇక్కడ ప్రింటింగ్ చేసేటప్పుడే నేను మార్చి ప్రింట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 4. తర్వాత రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ 6 యూజింగ్ వైల్ లూప్. మల్టిప్లికేషన్ టేబుల్ని నేను ఎలా ప్రింట్ చేయొచ్చు? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్ టేబుల్ లాగానే ఉంది కదా ఇది అని అంటే, ఇది మల్టిప్లికేషన్ టేబుల్ కాదు. ఎట్లా అంటే 4 into 1 ఈజ్ ఈక్వల్ టు 4 అని, 4 into 2 ఈజ్ ఈక్వల్ టు 8 అని అట్లా ప్రింట్ అవ్వాలి అని అంటే, ఇక్కడ డాక్యుమెంట్లో మనము స్ట్రింగ్ కంకాటినేషన్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేస్తారు సార్ అని అంటే, ముందు చూడండి, ఫస్ట్ I వాల్యూ ప్రింట్ చేయాలి. అలా కాదు 6ని ప్రింట్ చేయాలి. 6ని డైరెక్ట్గా ఎలా ప్రింట్ చేస్తాం? ఇలాగా 6. తర్వాత నాకు ఒక స్టార్ కావాలి. సో మీరు ఇక్కడ కావాలనుకుంటే 6 స్పేస్ స్టార్ అని ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. స్పేస్ అంటే 6 స్టార్ అని వస్తుంది ఇక్కడ, 6 స్పేస్ స్టార్. తర్వాత నాకేం కావాలి? ఐలో ఉన్న వాల్యూ కావాలి. సో ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయడానికి I అని ఇలా ఇచ్చేస్తాను. తర్వాత నాకేం కావాలంటే ఈక్వల్ టు కావాలి. సరే, ఇక్కడ నేను స్ట్రింగ్ కంకాటినేషన్ చేస్తున్నాను. సో స్ట్రింగ్ పక్కన ఒక నెంబర్ రావాలి అని అన్నప్పుడు స్ట్రింగ్ ప్లస్ ఆ నెంబర్ని తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక స్ట్రింగ్ కావాలనుకున్నప్పుడు ప్లస్ ఆ స్ట్రింగ్ని ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఒక నెంబర్ కావాలనుకున్నప్పుడు ప్లస్ ఆ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు దీని అవుట్పుట్, సారీ ఇక్కడ 6 ఇవ్వండి. ఇప్పుడు అవుట్పుట్ కనుక చూస్తే 6 into 1 is equal to 6, 6 into 2 is equal to 12, 6 into 3 is equal to 18. ఇక్కడ లాజికల్ కాంప్లెక్సిటీ ఏమీ లేదు. ఇది కేవలం ఆ కంకాటినేషన్, మనకి ఎక్కడ స్టార్ కావాలి, ఎక్కడ కాన్స్టెంట్ వాల్యూ కావాలి అనే డిఫరెన్స్ని బట్టే మనము ఉంటుందన్నమాట. ఓకే, గివ్ మీ ఎ మినిట్. ఓకే గైస్, సో ఈ రకంగా మనం మల్టిప్లికేషన్ టేబుల్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇది కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు నేను రేపు వేరే ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇస్తాను. ఇది కేవలం స్ట్రింగ్ కంకాటినేషన్కి సంబంధించిందే తప్ప దీంట్లో వైల్ లూప్కి సంబంధించింది ఏమీ లేదు. నెక్స్ట్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. సో ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అంటే ఏంటి? 24ని ఏవేవి మనకి డివైడ్ చేయగలుగుతాయో వాటినే 24 అని అంటాం, ఫ్యాక్టర్స్ అని అంటాం. బేసిక్గా ఇప్పుడు నేను 15 అన్నాను అనుకోండి, 15 ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే 15ని డివైడ్ చేయగలిగేవి ఏముంటాయి? 893 అనేది 15ని డివైడ్ చేయగలుగుతుందా? డివైడ్ చేయగలుగుతుందా అంటే డివైడ్ చేస్తుంది, కానీ పర్ఫెక్ట్ డివిజన్ అంటే రిమైండర్ 0 వచ్చేలా చేస్తుందా అని అంటున్నాను. 15 కంటే ఎక్కువ నెంబర్ ఉన్నవి అసలు ఫ్యాక్టర్సే కావు కదా, అసలు అవి ఎప్పటికీ ఫ్యాక్టర్స్ కావు కదా. అంటే ఫ్యాక్టర్స్ ఉంటే గింటే 1 to 15 మధ్యలోనే ఉంటాయి. సో మనం ఇచ్చిన నెంబర్ని అంటే 15 వరకు మనము ముందు ప్రింట్ చేద్దాం. సో హియర్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ I less than or equal to 15. సో ఇది ఏం చేస్తుంది? నాకు 1 to 15 నెంబర్స్ని ప్రింట్ చేస్తుంది.
ఈ 1 to 15 నెంబర్స్లో కొన్ని మాత్రమే 15ని డివైడ్ చేయగలుగుతాయి. అప్పుడు ఐలో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఎలా చేయగలుగుతాం దాన్ని ఎలాగా అంటే ఇఫ్ ఐ మాడ్యులస్ సారీ 15 మాడ్యులస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, అంటే రిమైండర్ కనుక 0 ఇచ్చినప్పుడే దాన్ని మనము ఫ్యాక్టర్ అని అంటాం. ఓకే, సో కేవలం రిమైండర్ 0 వచ్చినప్పుడు మాత్రమే ఐ తోటి ఆ 15ని డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ వచ్చినప్పుడు మాత్రమే ప్రింట్ చేయండి అని చెప్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి 1, 3, 5 అండ్ 15 ఇవే ఎందుకు వచ్చినాయి, ఎందుకంటే అవే మనకి రిమైండర్ని 0 ఇస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు వీటినే ఫ్యాక్టర్స్ అని అంటాం. ఇప్పుడు నాకు ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నేను 58 అని ఇచ్చాను అనుకోండి, 58కి ఫ్యాక్టర్స్ కావాలి. 58కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే 1, 2, 29 అండ్ 58 ఇవే ఫ్యాక్టర్స్. సరే, ఇక్కడ రెండు సార్లు చేంజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం ఇంకొక వేరియబుల్ తీసుకుందాం, వేర్ n ఈజ్ ఈక్వల్ టు అని. అక్కడ మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఇచ్చుకోండి. సో ఆ n ని నేను ఇక్కడ రీప్లేస్ చేస్తాను. సో నేను ప్రతిసారి ఏదైనా కొత్త నెంబర్ తీసుకోవాలి అని అనుకుంటే నేను ప్రతిసారి నేను చేంజ్ చేయాల్సిన పని లేదు. ప్రతి చోట ఓన్లీ n లో వాల్యూ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు nకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 89కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మనకి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. అదే ఇప్పుడు నేను 91 ఇచ్చాను అనుకోండి, 91కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1, 7, 13, 91. అది చూడగానే మనకు అనిపించదు అది అట్లా ఉన్నాయని. తర్వాత 191కి చూద్దాం, 1 and 19. 193కి చూద్దాం, 1 and 193. 197కి చూద్దాం, 1 and 197. నేనేదో మీకు చెప్పాలనుకుంటున్నా, మీకు అర్థమవుతుందా? సో కొన్ని నెంబర్స్కి కేవలం 2 ఫ్యాక్టర్స్ మాత్రమే వస్తున్నాయి. ఓకే, సో నేను ఈ ప్రోగ్రాంలో ఏం చెప్పాను, వాటి ఫ్యాక్టర్స్ ని డిస్ప్లే చేద్దాము అని చెప్పాను. ఎలా డిస్ప్లే చేస్తారో నేను ప్రోగ్రాంలో చేసి చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ని యాడ్ చేసి నేను నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్ని నేను రేపు మీకు కంప్లీట్ చేస్తాను. ఓకే, సో టుడే మీరు వైల్ లూప్ని యూస్ చేసి ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది మాత్రమే మీకు చూపించాను. ఓకే, ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను. ఇన్ ద మీన్ వైల్ మీరు వీడియో వినకుండా ముందు ఈ 9 ప్రోగ్రామ్స్ని మీ ఓన్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే మీరు ఒకసారి మళ్ళీ వీడియో చూసి మళ్ళీ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.